నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు అన్న? కలాల్ చంద్రశేఖర్ గౌడ్ నా పేరు. నేను ఏఐసిసి కేకేసి తాండూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. అందులో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఆయన కోసం సహకరించమని చెప్పి నన్ను నియమించడం జరిగింది. ఓకేనా. అంటే తాండూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే చెప్తున్నాడు. అంటే మీరు ఈ ప్రచారం చేసి గెలుపు దిశగా నడవగలుగుతామని చెప్పేసి నమ్ముతురా? 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి సీనియర్ నాయకుల వరకు నమ్మకం ఉన్నది. మేము భారీ విజయం సాధించబోతున్నామని చెప్పి వాళ్ళు ఏదైతే ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరో అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. వాటికే ఈరోజు ఏదైతే వాళ్ళు ప్రారంభించినామని చెప్తున్నారో మొన్నటికి మొన్న ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఇంకా మినిస్టర్లు వచ్చి కూడా తాండూరు నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎక్కడెక్కడ శిలపలకాలు వేసిండ్రు. ఎందుకోసం అంటే ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఒక రోడ్డు, హైవే రోడ్ వచ్చింది, అది దానికోసం అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. ఏదైతే వాళ్ళు నినాదాలతోని అంతకుముందు హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందో ఆ హామీలు పూర్తిగా తుంగలో దొక్కడం జరిగింది. ఏ వ్యక్తికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. దళిత బంధు ప్రభుత్వ విషయానికి వస్తే దళిత బంధు అంటే ఆ దళిత బంధు కూడా ఈరోజు ఎవరికో ఒక్కరికి ఇద్దరికి ఇచ్చి నామమాత్రంగా తుడవడం జరిగింది. ఆ దళితులు తిరగబడే రోజు ఉన్నది. అదే కుర్మగొల్లలో కూడా గొర్రెలను ఇచ్చిర్రు, వాళ్ళు కూడా డిపాజిట్ చేసి ఇప్పటికీ డీడీలు ఇచ్చి ఆగిపోయినరు. అది కూడా వాళ్ళు కూడా తిరగబడతారు. రైతులకు కూడా రైతు బంధు అని చెప్పిస్తుండ్రు కదా, ఆ రైతు బంధు కూడా ఈరోజు ఉన్న భూస్వాములకు మాత్రమే ఎక్కువ లబ్ధి పొంది వాళ్ళు ఇంకా చిన్న సన్నకారు రైతుల యొక్క భూములని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఏర్పడింది ఈ ప్రభుత్వం వలన. ఈ ప్రభుత్వం దొరల ప్రభుత్వం, పేద బడుగు బలహీన ప్రభుత్వం కాదు. ఓన్లీ దానికి ఆ ఘనత ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నది. కాంగ్రెస్ ఆ రోజు ఏదైతే 3 ఎకరాల భూమి కానీ రైతులకు ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ ఏ దాంట్లో అయినా కూడా సబ్సిడీలు ఉన్నాయి. ఈరోజు సబ్సిడీ ఏ మొకాన లేదు. ఉచిత ఎరువులు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇవన్నీ దొంగ హామీలు. అవే హామీలతోని మొన్న సభ జరిగింది తాండూరులో. ఆ సభలో కూడా అంతా పాత మంత్రాలనే తుమ్మి ఇక్కడ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్పి వెళ్ళడం జరిగింది తప్ప కొత్త హామీలు ఏమీ లేదు. వాళ్ళు ఒకవేళ ఇంతకుముందు నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా కందిబోర్డు ఇస్తామని చెప్పారు. గత 2014 ఎన్నికల్లో మహేందర్ రెడ్డి గారు నిలబడేటప్పుడు కూడా సీఎం కేసీఆర్ మీటింగ్లో కూడా ఆయన హామీ స్వతహాగా ఆయన నోటితోనే చెప్పిండు. మరి అప్పుడు ఈ హామీ నెరవేర్చలేదు. మరి మళ్ళీ 18 ఎలక్షన్లో కూడా వచ్చి కందిబోర్డు గురించి ప్రస్తావించిండ్రు, నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా కందిబోర్డు అనే చెప్తున్నారు. అంటే ఈ అబద్ధాల కూరలని ప్రజలు, రైతులు నమ్మే పరిస్థితులు లేరు. ఉచిత ఎరువులు అన్నారు, ఉచిత ఎరువులు ఏ క్వశ్చన్ కూడా లేదు. ఇంకా ధరలు పెంచి అమ్ముతున్నారు కాబట్టి రైతులు నమ్మే పరిస్థితి లేదు, దళితులు నమ్మే పరిస్థితి లేదు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్న వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు బీసీల కోసం కూడా 1 లక్ష బీసీ బంద్ అని చెప్పారు. అది ఎక్కడో ఒకరికి ఇస్తే బీసీలకు న్యాయం జరిగినట్టు కాదు. అది కూడా బీసీలు కూడా తిరగబడడానికి అవకాశం ఉన్నది, నిరుద్యోగులు తిరగబడడానికి. అంటే సామాజికంగా మొత్తం కూడా వ్యవస్థ అసలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన కూడా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి బంపర్ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఓకేనా. అంటే మీరు ప్రచారం చేస్తున్నారు కదా, అసలు మీ ప్రచారం ఎలా సాగుతుంది? నా ప్రచారము అంటే ఎవరికి వారు, అంటే ఎవరికి చెప్పినా చెప్పకున్నా కూడా స్వతహాగా వాళ్ళ విలేజ్లలో ఉన్న లీడర్లు కానీ, కింది స్థాయి లీడర్లు కానీ అక్కడ చేస్తూ ఉన్నారు. మండల స్థాయి లీడర్లు మండలంలో చేస్తూ ఉన్నారు. ఇక నియోజకవర్గ స్థాయి లీడర్లు నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పూర్తి స్థాయిలో తమ పూర్తి బాధ్యతలను నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ లీడర్లు పోకన్నా ముందే ప్రజలు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నారు. అదే టీఆర్ఎస్ వాళ్ళు పోతే మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎక్కడ ఊళ్ళల్లో అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓకేనా. అంటే ఇక్కడ నుండి చూసుకుంటే తాండూరు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? 100% కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల పథకాన్ని
ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో రైతు డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ, మహిళా డిక్లరేషన్ కానీ, మొన్న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కానీ ఏవైతే చేసిందో దాంతోపాటు 6 గ్యారంటీల కార్డుని ఏదైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో ఆ దాన్ని చూసి బ్రహ్మాండమైన ప్రజల్లో స్పందన రావడం జరిగింది. ప్రజల్లోనే కాదు, కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా, లీడర్లో కూడా ఈ గ్యారంటీ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. సరేనా, అంటే ఈ కాన్స్టిట్యున్సీకి వస్తే అంటే రాష్ట్రం మొత్తం ఒక రకంగా ఉంటే ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఏదైతే మనోహర్ రెడ్డి ఉన్నాడో, మనోహర్ రెడ్డి స్థానికుడు కాదు, ఎక్కడనో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ నిలబెట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ మీద అనేక విమర్శలు చేసిండు. అసలు దానిపైన ఈ లోకల్ వ్యక్తిగా మీ అభిప్రాయం ఏందన్న? 100కు 100% మనోహర్ రెడ్డి గారు స్థానికుడే. ఏ విధంగా అంటే ఆయన మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా రైస్ మిల్ ఉంది, ఇక్కడ ఉన్న రైస్ మిల్లు ఆయన వ్యాపారం ఉంది, ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ ఉంది, ఆయన స్వతహాగా ఇక్కడ ఇల్లు ఉంది శాంతినగర్లో. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ వచ్చిండో, బషీరాబాద్లో ఇల్లు ఉన్నది పుట్టిండా అని చెప్పిండు, కానీ ఆయన పుట్టింది హైదరాబాద్లో, ఉన్నది హైదరాబాద్లో. ఆయన ఉండేది స్థానికంగా ఉండేది కూడా హైదరాబాద్లోనే. హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిపోతాడు తప్ప ఈడ స్థానికంగా ఎప్పుడూ లేడు. కాబట్టి ఆయనది స్థానికత ఎట్లయితుంది? ఈరోజు అఫిడవిట్లో మనకు ఎన్నికలకు మనము ఇది చేస్తాం కదా, అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఆయన స్థానికంగా ఎక్కడ అని చెప్పుకుంటే పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ ఇచ్చారు. మా మనోహర్ రెడ్డి గారు ఇక్కడనే స్థానికంగా ఉన్న శాంతినగర్లో ఉన్న ఇల్లు నంబర్, హౌస్ నంబర్తో పాటు నేను స్థానికున్నా అని చెప్పి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చూసుకున్నా, అధికారికంగా చూసుకున్నా, ఇక్కడ ఉన్న వ్యవసాయాలను చూసుకున్నా, ఇక్కడ ఉన్న బిజినెస్లను చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో స్థానికుడు మనోహర్ రెడ్డి గారే. కాబట్టి ఆయననే ఇక్కడ స్థానికుడు. ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు స్థానికుడు కాదు, ఆయన ఇక్కడ చదవలేదు. కాబట్టి స్థానికుడు మనోహర్ రెడ్డి గారే. సరే, మీరు చూసినంతలా ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మార్పు ఏం చెందలేదంటారా? ఏం మార్పు జరిగింది? మార్పు చూడడానికి లేదు, నువ్వు చూడకుండా లేదు. అంటే నిర్మాత్మకమైన మార్పులు కూడా ఏం జరగలేదు. గత హామీలు ఏవైతే ఉన్నాయో, పోయిన ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను అప్పుడు శిలాపలకాలు వేసిండ్రు, వాటిని ఇప్పుడు పునరుద్ధరించి వాటిని చేసిండ్రు తప్ప ఈ పోయిన ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ప్రజలు మార్పు అయితే కోరుకున్నట్టు అందరూ, అంటే మేము తిరిగిన పరిస్థితిలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఇక్కడ ఉన్న ఇబ్బందులు, అనేక సమస్యలు చెప్తారు ప్రజలు, వాటిపైన మీరు దేనిపైన, అంటే మీ కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఏదైతే ఉందో ఆయన మొదట ఆయన దృష్టికి స్థానికంగా ఉన్న మీరు తీసుకునే సమస్య ఏది? స్థానికంగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాకన్నా ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తాండూరు వెనుకబడ్డ ప్రాంతము కర్ణాటక బార్డర్లో ఉంది. మన తెలంగాణకు బార్డర్లో ఉన్న నియోజకవర్గము మన తాండూరు. ఏదైతే ఇప్పుడు పక్కల కూడా కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ సీఎం అభ్యర్థి, ఆయన అక్కడ కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంది. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళవచ్చు. మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సమస్యలు, ఒక యాలాల్ మండలం తీసుకున్నట్లయితే అక్కడ ఉన్న జుంటిపల్లి ప్రాజెక్టుకి ఎన్నో తరాల నుంచి హామీలు ఇస్తుండ్రు. ఇప్పుడు ఒక రాయి తీయలే, ఒక దాన్ని పూడికతీత తీయలే, కాల్వలకు ఏది తీయలే. ఇప్పుడు ఉన్న ఎకరాలకు కూడా నీరు పారట్లేదు. ఆ విషయంలో కానీ శివసాగర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది, దాన్ని కూడా ఏ రకంగా కూడా పూర్తి చేయలేదు. ఆ విషయంలో కానీ, ఇక్కడ అల్లాపూర్ ప్రాజెక్టు విషయంలో కానీ, కోట్పల్లి ప్రాజెక్టు విషయంలో కానీ ఈ మొట్టమొదట రైతులకు సంబంధించిన విషయాలపైననే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వాళ్ళు మూడు గంటలే కరెంటు ఇస్తారని అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ అబద్ధాలను ప్రజలు ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ముందు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడు 10:30 గంటలకు ఎప్పుడైతే మనం విజయం సాధిస్తున్నామో ఆ సాధించిన సందర్భంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలు ఏంటివంటే మహిళలకు 22,500 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా, యువ వికాసం,
గృహ జ్యోతి ఈ విధంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నదో దానిపైన మొట్టమొదటి సంతకం సీఎంగా రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టబోతున్నారు. ఒక ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో ప్రతి గడపకు ఈ గ్యారంటీ కార్డులు మేము ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర స్లిప్ తీసుకుంటున్నాం. 6 గ్యారంటీ కార్డు ఇచ్చిన తర్వాత దాని కింద మనకు వాళ్ళ నంబర్ కానీ అది రాసేసి వాళ్ళ స్లిప్ తీసుకుంటున్నాం. ఆ స్లిప్ ఏదైతే ఉందో వాళ్ళ స్కానింగ్ చేయంగానే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వివరాలు మొత్తం వచ్చేస్తాయి. వాళ్ళ ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు చెందే విధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మేము కానీ పూర్తి స్థాయిలో గడప గడపకు వాళ్ళ ఈ ప్రభుత్వం ఏర్పడంగానే 100 రోజుల్లో ఈ ఫలితాలను అందించబోతున్నాం. ఓకేనా, అంటే ఫైనల్గా అయితే మీరు ఇక్కడ గెలవబోతున్నారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటారు? ఎందుకు సక్సెస్ అవుతుంది అనుకుంటారు? ప్రభుత్వం ఏదైతే మీ ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 పథకాలు పక్కన పెడితే ఇక్కడున్న సమస్యలపైన ఇప్పుడు మీరు అంటే అనేక మందికి భూ కబ్జాదారు పైలట్ రోహిత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటిపైన ప్రజలకు మీరు ఏ విధంగా అండగా ఉన్నారు ఇన్ని రోజులు? అంటే మీ అభ్యర్థి లేకపోయినప్పటికీ ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత అయితే అపోజిషన్ మీద ఉంటుంది. మీరు ఏ విధంగా ఉన్నారన్న? ఎక్కడ పోయినా కూడా రియల్ ఎస్టేట్ ఈ రోజులలో పూర్తి స్థాయిలో పుంజుకుంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యవహారం లోపల ఎక్కడున్నా కూడా కొంచెం ప్రభుత్వ భూమి కనబడంగానే కబ్జాలు చేసింది వాస్తవము. అక్కడ వెళ్ళి కూడా మా ద్వారా ఇది ఈ ప్రభుత్వ భూమి ఉంది, ఇది కబ్జా చేయబడుతుంది కాబట్టి అధికారులకు ఎప్పటికప్పుడు మెమరాండాల ద్వారా కానీ ధర్నాల ద్వారా కానీ ప్రజలకు మేము ఆ ఆస్తులని కాపాడే విషయంలో కానీ ముందున్నాము. ప్రజల సమస్యలపైన కూడా పోరాటాలు చేసినాం, ధర్నాలు చేసినాం. కాబట్టి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఏదైతే గత ఎన్నికల్లో కూడా యువత అని చెప్పి యువతకు స్థానికంగా రాజకీయంగా మేము అండగా ఉంటాం, మేము మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఏదైతే స్థానిక సంస్థల లోపల స్థానిక సంస్థ ఎన్నికల లోపల మిమ్మల్ని సర్పంచులుగా చేస్తాం, వార్డు మెంబర్లుగా చేస్తాం, ఎంపీటీసీలుగా చేస్తాం, ఎంపీపీలుగా చేస్తాం, జడ్పీటీసీలని యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 60% 70% ఇస్తామని చెప్పి ఈరోజు యువతను మోసం చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సిమెంట్ కంపెనీలలో కానీ ఇక్కడ మేము స్వతహాగా చేనేత వృత్తులు కూడా వాళ్లకు స్వయంగా లోన్ల ద్వారా కానీ మేము ఉపాధి కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఈరోజు ఏ యువకుడిని కూడా ఈరోజు ఆదుకోలేదు కాదు, వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపోవడం కూడా కారణం ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈరోజు అందుకోసమే ఎమ్మెల్యే గారికి పూర్తి స్థాయిలో యువత వ్యతిరేకంగా ఉన్నారు. అందుకోసమే యువత ఏదైతే ముందుండి అప్పుడు మినిస్టర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారిని ఓడించి ఈ ఎమ్మెల్యే ఈయనని గెలిపించడం జరిగిందో ఇప్పుడు కూడా ఒక మినిస్టర్కే ఎదురు నిలిచినటువంటి యువత ఇప్పుడు ఖాళీ ఎమ్మెల్యేగా ఉన్న ఇతనికి ఎదురు నిలవడం అనేది కరెక్ట్ అనే విషయము. ఇంకా అప్పుడు ఏదైతే ఉత్సాహంతో చేసిందో ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహంతో రేవంత్ అన్న గారు ఇప్పుడు ఆయన ఎప్పటికప్పుడు స్పీచ్లు కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ మమ్మల్ని అందరినీ కూడా పూర్తి స్థాయిలో మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాయి. కాబట్టి మేము అదేవిధంగా యువత కూడా ఇక్కడ కూడా స్థానికంగా కూడా ఎమ్మెల్యే గారిని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం తెలియజేస్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ.